ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇక్కడ దాకా వస్తున్నారు, వెళ్ళిపోయే జనాలను ఆపేసేసి మీరు తప్పుకోండి అంటాం తప్పితే ఎవరికి ఏ సహాయం రావట్లా. లోపల ఉన్న వాళ్ళకి కనీసం చొక్క మంచినీళ్ళు అందట్లా, బొవ్వ అందట్లా, ఏది అందట్లా. ఎవరికి ఏం చేస్తారు? పసిబిడ్డలు వేసుకుంటున్నారు, ఇళ్లలో బతుకుతున్నారు. ఎవరు వస్తున్నారు? అక్కడ నుంచోబెట్టి పోలీసు వాళ్ళు అంటారు సీట్ సైన్ చూడటానికి వస్తున్నారా అని అడుగుతున్నారు. ఈ టైంలో సీట్ సైన్ చూడటానికి వస్తారా? ఈ ఉద్దేశంలో ఉండి పీకల్లోకి వచ్చి బిడ్డలు తీసుకోవడానికి కూడా ఖాళీ లేకుండా ఉంటే సైట్ సీన్ చూడటానికి వస్తున్నారా అని అడుగుతున్నారు పోలీసు వాళ్ళు. 6,000 ఇస్తారా తీసుకెళ్తాం, 10,000 ఇస్తారా బోట్లో తీసుకెళ్తాం అని అడుగుతున్నారు. ఇప్పుడు పెట్టే స్థితి, డబ్బులు పెట్టే స్థితిలో ఉన్నారా? ప్రతి ఒక్కళ్ళు లక్షలు పెట్టే స్థితిలో ఉన్నారా? వీళ్ళకి ఎవరే సహాయం చేయకోకుండా ప్రతి ఒక్కళ్ళు, జగన్ వచ్చాడు ఏం చేశాడు, చంద్రబాబు వచ్చాడు ఏం చేశాడు, ఎవ్వరు ఏమీ చెయ్యట్లేదు. బోట్స్ గవర్నమెంట్ నుంచి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? వాళ్ళు తీసుకెళ్ళడానికి ఇచ్చారు బోట్లు. వాళ్ళు తీసుకురావటానికి ఇవ్వటానికి ఇచ్చింది బోట్లు. జనాలను తీసుకెళ్ళటాక బిజినెస్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూర్చొని బిజినెస్, డబ్బులకు అలవాటు పడిపోయినోడు రూపాయి ఇస్తారా పాప ఇస్తారా అని చెప్పి బిజినెస్ చేసుకొని తీసుకెళ్తున్నారు తప్పితే ఎవరికి ఏమి తీసుకెళ్ళట్లా, ఎవరికి ఏ హెల్ప్ చేయట్లేదు. అంటే బోట్స్ మొత్తం గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. ఎవరు పంపించారు? గవర్నమెంట్ పంపించింది పేరుకేనా? జనాలకి హెల్ప్ చేయటం కాదా? పేరుకు వాడుకోటాకుంటున్నారా? ఎంతవరకు ఈ రోడ్లో ఏ జనాలన్నా వచ్చారా? ఏ బోట్ అన్నా వచ్చిందా? బతిలాడుతున్నా, కాళ్ళు ఏళ్ళు పట్టుకొని బతిలాడుతున్నా సరే ఒక్కళ్ళు రాలా తెలిసి ఇంతవరకు. 6,000 ఇస్తారా? మనుషులు తీసుకురాటాక 6,000 ఇచ్చి పోలీసుల చేత పచ్చిబూతులు తిట్టించుకోమా మేము? కాదమ్మా, ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిన బోట్లా లేకపోతే ప్రైవేట్ నుంచి వచ్చిన బోట్లా? ఎవరికి తెలుసు ఏ బోట్లు వచ్చినాయో ఏమొచ్చినాయో. కాళ్ళు ఏళ్ళు పట్టుకొని బతిలాడుకుంటున్నాం. అదే అడుగుతున్నావు, ప్రాణాలు కాపాడుతాకు వస్తున్నారా లేకపోతే డబ్బులు సంపాదించి కూడా వస్తున్నారో తెలియట్లేదు. అన్నా ఇస్తున్నారు అంటున్నారు. ఈ సందులో ఇళ్లలో ఉన్నవాడికి ఎవరికన్నా అన్నం దొరికిందేమో అడగండి. ఉన్న వాటిలోనే కొల్ల కొంచెం పోసుకొని తినేత వాళ్ళు తప్ప ఇంతవరకు ఎవడో కూడా ఇంత లోపలికి వచ్చి అన్నం ఇచ్చిన నాదులు లేడు, వాటర్ బాటిల్ ఇచ్చిన నాదులు లేడు. అన్నిటికీ టీవీ వాళ్ళకి వాళ్ళకి చూపించుకోవడం తప్పితే దేనికి లేదు.